సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరల కోసం కొంతమంది ఏజెంట్లను పెట్టి కోట్ల రూపాయలు దండుకున్నారు. బతుకమ్మ చీరల స్కీమ్ కార్మికుల కోసం, నిరుపేదల కోసం కాదని, కేసీఆర్ జేబులు నింపుకోవడానికేనని బతుకమ్మ చీరల్లో అధికారుల నుండి మొదలుకొని కేటీఆర్ వరకు అవినీతికి పాల్పడ్డారని, దీనిపై త్వరలో విచారణ చేయిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఊరుకుంటుందా? తప్పకుండా మీరు ఇలా చేసినట్టయితే, మీరు వెంటనే వీటిని తెరిపించి ఏదో విధంగా వీళ్ళకు మగ్గాలకు పని చెప్పకపోయినట్టయితే, మన కార్మికులకు పని చెప్పకపోయినట్టయితే తప్పకుండా కార్మిక చట్టాల ప్రకారంగా కూడా చర్య తీసుకుంటామని చెప్తా ఉన్నాం. ఈ బాధ్యతారహితమైనటువంటి అక్కడికి పోయి మన చెరువు అంతా ఎండిపోయింది, అయ్యో మీ అత్తగారిలో చూసుకున్నావా ఎలా, మరి ఎట్లా మునిగిపోయిందా? ఏం చెరువు ఎండిపోయింది? చెరువు ఎక్కడి నుంచి లేదు. ఆ కొన్నాళ్ళ లక్ష్మయ్య ఒకటి మాట్లాడుతుంది ఇలా, ఆయనకు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. నీళ్ళు ఇడిచిపెడితే ఇట్లా కాకపో, ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి ఇడిచిపెడుతుంది, ఆడబోతుంది. అసలు నీళ్ళు ఎక్కడున్నాయి? మొదలు కేసీఆర్ అనేటువంటి 2 టర్ముల ఎంపీ అయ్యి అతను డెడ్వైడ్లో కార్మిక శాఖ మంత్రి అయ్యి మాత్రం ఈ కేటీఆర్ అనేటువంటి 5 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి జరిగినంత నష్టం బహుశా ఎక్కడ ఎవ్వరికి జరగలేదు. మిడుమానేరు నీళ్ళు సిద్దిపేట పోతే ఈ మిడుమానేరు నీళ్ళు మన అప్పర్ మానేరు రావు. ఇప్పటికీ నీకు సిగ్గు లేదా? నువ్వు బాధ్యులు కాదా? ఎందుకు పని ఆగిపోయింది? పనిచేసే వాళ్ళందరూ తట్టా పుట్టా చదువుకొని ఇంజన్లు మోటార్లు అన్నీ చదువుకొని పారిపోయారు ఎక్కడో అక్కడ. వాళ్ళకి బిల్లులు ఇయ్యక నువ్వేం చేసినావు? నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల యొక్క చిరకాల వాంఛ అప్పర్ మానేరు నిండడం, దీనికి నీళ్ళు తీసుకొస్తాం అని చెప్పి నువ్వు నీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? తర్వాత ఎక్కడేం పని చేసారు? ఇక్కడ మీరు ఏదో వాగులా అవి చెక్ డ్యామ్లను కట్టారు. ఇవాళ 24 చెక్ డ్యామ్లు కడితే 14 చెక్ డ్యామ్లు అడ్రస్ లేవు. ఆ రాళ్ళని కొట్టుకుపోయినాయి. మీ బంధువులే కదా కేసీఆర్. ఇవాళ కోట్ల రూపాయలు ఇసుకను తీసుకుపోయి ఇక్కడి నుంచి అమ్ముకున్నావు. ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీసులను అడిగితే రామగుండం అని అడుగురు. మేము చిన్నప్పుడు రామగుండం ఇయ్యండి సార్, గోదావరికి వెళ్ళి ఇయ్యండి సార్. ఇవాళ పోస్టింగ్ ఎక్కడ కావాలని పోలీస్ ఆఫీసర్ని అడిగితే సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట అడుగుతారు. ఎందుకు? ఉసుక మామూలు సంపాదించుకోవచ్చు, దొంగ ఉసుక అమ్మించుకోవచ్చు. నిన్న కూడా ఎవరో చెప్తారు, నాకు తెలియదు, నేను 3 రోజుల నుంచి లేను. ఇంకా కూడా బ్రహ్మాండంగా ఇవాళ లైసెన్స్ లేని, పర్మిట్ లేని ఉసుకలు నడుస్తూ ఉన్నాయని చెప్తున్నారు. మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ కూడా చెప్పింది. ఏం చెప్పింది? స్థానిక అవసరాల కొరకు ఉసుకకు డబ్బు తీసుకోకుండా ఇచ్చేయండి అని చెప్పింది. దయచేసి ప్రజలు తిరగబడండి అని చెప్తా ఉన్నారు. స్థానిక అవసరాల కొరకు డబ్బులు లేకుండా, సొంత అవసరాల కొరకు పైసలు లేకుండా ఇచ్చేయమని చెప్పింది. ఎందుకంటే ఇది బ్లాక్ కాకుండా ఆపాలని ప్రభుత్వం దూరదృష్టితో ఎక్స్పోర్ట్ బంద్ చేయాలని చెప్పింది. వాళ్ళ పరిధిలలో వాళ్ళు ఉసుక తీసుకోవాలని చెప్పింది. ఇంకా బండ్లు బయటకు పోవడానికి కారణం ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు అని చెప్తా ఉన్నాను. ఓటర్ లేనిది నాయకుడు లేడు అన్నట్టు, కార్మికులు లేనిది ఆసాములు లేరు, యజమానులు లేరు. కార్మికుల సొమ్మును 30 సంవత్సరాలు, మరీ ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల ఫండ్స్ పేరు మీద, స్కూల్ యూనిఫామ్స్ పేరు మీద, రంజాన్ పండుగ చీరల మీద, చీరలో ఏంటో పుకాలు, వాటి పేర్ల మీద ఇవాళ మీరు వాళ్ళందరికీ కావాల్సినంత బిజినెస్ ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంతకుముందు తెలుసుకున్నటువంటి వాళ్ళకు 2 గిన్నెల సైకిల్ మోటార్లు లేనటువంటి వాళ్ళ దగ్గర కూడా ఇవాళ ఎవరు 50 కోట్లకు తక్కువ లేనటువంటి మనుషులు 30 నుంచి 40 మంది. వాళ్ళందరి మీద విచారణ జరిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నా. కేటీఆర్, నీకు దమ్మున్నదా? నీ శాఖనే కదా. నీ శాఖలను ఉన్నంతసేపు జరిగినటువంటి అవినీతి మీద విచారణ జరిపించమని నువ్వు కోరుతావా? నువ్వు నీతివంతుడు అయితే
మంది ఇక్కడికి వచ్చి సరే నేతన్నలకు పని కావాలి, నేతన్నలకు పని ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చి బ్రహ్మాండమైనటువంటి 5 గ్యారెంటీలు ఇచ్చిపోయింది. దేశం మొత్తము ప్రకటించవలసినటువంటి మేనిఫెస్టోను మన హైదరాబాద్లో ప్రకటించింది. అందులో ప్రధానమైన ప్రతి ఒక్క స్త్రీకి, ఉద్యోగం లేని వాళ్లకు, ఒక ఇంటికి ఒక మహిళకు ₹1,00,000 ఇస్తామని చెప్పి, తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగికి, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టి క్వాలిఫైడ్ అయ్యి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ₹1,00,000 ఇస్తామని చెప్పి నిన్న రాహుల్ గాంధీ ఇది మా గ్యారంటీ అని చెప్పి వీళ్ళందరూ అలా వస్తారు రేపు పొద్దునట్టు. నేను ఇంతకుముందు ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడుకుంటూ వచ్చినాను. నాకు కమిషనర్, లేబర్ కమిషనర్ ఇప్పుడు దొరకలేదు నాకు ఆదివారం. నేను అడుగుతున్నా, అసలు లేబర్ చట్టాలు అనేటివి సిరిసిల్లలో వర్తిస్తాయా, వర్తించాయా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచన చేయలేదు. లేబర్ చట్టాలు సిరిసిల్లలో వర్తిస్తాయా, వర్తించాలి? ఇన్ని వేల మంది పనిచేస్తున్నటువంటి ఈ కార్మిక కేంద్రం లోపల లేబర్ ఆఫీసు, లేబర్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తూ ఉన్నదని చెప్పి 10 సంవత్సరాల నుంచి ఏం పనిచేస్తుంది, గుడ్డి గుర్రం పనులు అమ్ముతున్నదని చెప్పి నేను అనుకున్నాను కేటీఆర్.